కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవి కోసం అయితే ఇక బీజేపీ నేత బానుక మల్లికార్జున అయితే బరిలోకి దిగిండట. ఇక సుదీర్ఘ కాలం పార్టీకి పనిచేసినట్లు కూడా తెలిపిండట. భార్య భర్తలైన ఇద్దట్ల ఒకరికి నామినేటెడ్ పదవి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ నేతలకు లేఖ రాసిండట. ఇక గత 2 పర్యాయాలుగా కంటోన్మెంట్ బోర్డుకు ఓ వ్యక్తికే పదవి అనుభవిస్తుండని ఇక మస్తు గుస్సా అయిండ్రట. ఇక ఈసారి మాకు నామినేటెడ్ పదవి ఇస్తే పార్టీకి తాము చేసిన సేవలకు న్యాయం చేసినోళ్ళమైతామని తెలిపిండట. ఇక గిదే విషయం పైన కేంద్ర మంత్రులకు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్తో పాటు మరికొంతమంది నేతలను కలిసి పూర్తి వివరాలు అయితే అందించిండట. ఇక గీళ్ళ ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది మాత్రం ఇక తెలియనుంది. నమస్కారం. నూతన సంవత్సరం 2025 అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కంటోన్మెంట్ ప్రజలకు, ముఖ్యంగా నా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కంటోన్మెంట్లో 10 సంవత్సరాల నుండి ఎన్నికలు అనేది లేకపోవడం, ఇది రాజ్యాంగం విరుద్ధంగా కనబడుతూ ఉంది. ఖచ్చితంగా ఎన్నికలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిన విలీన ప్రక్రియ ఒకటి వచ్చింది. ఈ జిహెచ్ఎంసీలో అక్కడక్కడ దేశంలో ఉన్న నగరపాలికల కలపాలనే ఉద్దేశంతో, లేదంటే కొత్త యాక్ట్ పెడదామనే దాని మీద ఎన్ని రోజుల నుండి, ఒక 2-3 ఏళ్ళ నుండి 4 ఏళ్ళ నుండి నడుస్తూ ఉంది. కానీ అది పెండింగ్ పడుతూ వస్తుంది. మళ్ళీ నామినేటెడ్ మెంబర్గా ఇస్తూ ఇక్కడ పరిపాలన సాగుతూ ఉంది. ప్రజల పక్షాన మాట్లాడడానికి ఒక నామినేటెడ్ మెంబర్ ఇవ్వాలనే దాని మీద ఇలా కంటోన్మెంట్ బోర్డులో నామినేటెడ్ ఎన్నిక చేయడం, కానీ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఇలా 4 సంవత్సరాలకు తీసుకుపోతూ ఉన్నారు. మాకున్న పూర్తి సమాచారంతో చెప్తా ఉన్నాం, ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు ఆగిపోవడం జరుగుతూ ఉంది. ఇది పట్టి చూస్తే ఈ నామినేటెడ్ ప్రక్రియ ముందుకు వచ్చేసింది. ఈ వారం లోపల 10 రోజుల లోపల కొత్త నామినేటెడ్ మెంబర్ను ఎన్నుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు పూర్తి సమాచారం ఉంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ద్వారా. దాంట్లో భాగంగా ఇవాళ మేము దాని విషయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీలో మేము 2020లో బీజేపీ పార్టీ కష్టంలో ఉన్నటువంటి, అంటే ఆ టైంలో ఇక్కడ రాష్ట్రంలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆ టైంలో మేము జాయిన్ చేయడం, నరేంద్ర మోడీ గారి విధి విధానాలు నచ్చి తన అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నటువంటి దేశాన్ని చూసి నేను, నర్మదా శ్రీనివాసరెడ్డి అన్న గారు, అదే రోజు రామకృష్ణ, అదేవిధంగా అనురాధ కూడా జాయిన్ కావడం, కొంతమంది కార్యకర్తలు, మా ముఖ్య కార్యకర్తలు జాయిన్ కావడం, ఆ రోజు ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిటీ అధ్యక్షులు రామచందర్ గారి ఆధ్వర్యంలో, ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రి మా అన్న కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కరోనా సమయంలో గిట పెద్ద ఎత్తున మేము జాయిన్ కావడం జరిగింది. మేము జాయిన్ అయిన తర్వాత కంటోన్మెంట్లో బీజేపీని ప్రతిష్టంగా చేస్తూ ఉన్నాం. కొద్దిగా సీనియర్లు అడ్వైజ్ తీసుకున్నాం జాయిన్ అయ్యే ముందు. ఆ సీనియర్లు ఇచ్చిన అడ్వైజ్ తోటి ఆ రోజు పార్టీలో జాయిన్ అయినాం. కంటోన్మెంట్లో ఉన్నటువంటి సీనియర్ నాయకుల వల్ల తర్వాత ప్రతిరోజు కంటోన్మెంట్లో మేము పార్టీని ప్రతిష్టంగా తీసుకొని పోతా ఉన్నాం. చాలా స్ట్రెంతన చేసినాం. ఆ స్ట్రెంతన మీ అందరికీ కూడా తెలుస్తూ ఉంది. 2023లో అసెంబ్లీ ఎలక్షన్లో ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మా బీజేపీ క్యాండిడేట్ను 2వ స్థానానికి తీసుకొచ్చినాం కష్టపడి అసెంబ్లీలో. ఆ తర్వాత ఆ రోజు మా 6వ వార్డుల ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు, మల్లారెడ్డి గారు కానీ, పద్మారావు గారు కానీ, శ్రీనివాస్ యాదవ్ గారు, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎంత ప్రెషర్ వేసినా మేము ఆ రోజు సుమారు 1000 ఓట్లు మెజార్టీ తేవడం జరిగింది. ఇక్కడ ఏరియాలో వార్డ్ 6లో, జిహెచ్ఎంసీలో, కంటోన్మెంట్లో అన్ని వార్డుల కన్నా అత్యధిక మెజార్టీ తెచ్చుకున్నాం. అదేవిధంగా మళ్ళీ తర్వాత 2024లో బై ఎలక్షన్ రావడం, ఆ అసెంబ్లీ ఎలక్షన్లో అప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఇక్కడ ఏ విధంగా మీకు తెలిసినది కాదు, వాళ్ళు ఎంత ప్రయోగించినా మళ్ళీ అప్పుడు జరిగినటువంటి దాన్ని సరిదిద్దుకుంటూ స్పెషల్లీ 6వ వార్డులనే
ఇన్ఛార్జీలు డబ్బులు వెదజల్లిన సుమారు 1900 ఓట్ల మెజార్టీ తెచ్చినాం ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే క్యాండిడేట్కు. అదేవిధంగా పెద్దలు ఈటల రాజేందర్ అన్న గారికి 5000 మెజార్టీ తెచ్చిన ఘనత ఈ వార్డుల. అంటే ఈ నా దగ్గర రావడానికి కారణము మేము చేసే అభివృద్ధి, నా బీజేపీ కార్యకర్తల వల్ల ఇవాళ నా వార్డుల అభివృద్ధి చెందుతూ ఉంది. కంటోన్మెంట్ మొత్తంలో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కష్టపడ్డది. ఆ కష్టం ఫలితమే ఈరోజు. ఆ రోజు కష్టకాలంలో ఎండల మండుటెండల అధికారం లేకున్నా నీళ్ళ కోసం ధర్నా చేయడం పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు. అదేవిధంగా ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీసు టీపీటీ విషయంలో ముట్టడించినాం. అదేవిధంగా నా వాడలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ని కూడా ముట్టడించినాం. ఇవన్నీ కార్యకర్తల బలం. దీనివల్ల మాకు టీపీటీ రావడం, అదేవిధంగా నీళ్లు పెరగడం కేవలము మా బీజేపీ కార్యకర్తల కృషి అని చెప్తా ఉన్నాం. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈరోజు నామినేటెడ్ వచ్చింది కాబట్టి పార్టీలా మాకు పదవి ఇచ్చినా ఇవ్వకున్నా, కొంతమంది పదవి రాలేదని వెళ్ళిపోయి ఉండొచ్చు కొంతమంది, కానీ పదవి ఇచ్చినా రాకున్నా కేవలము బీజేపీ పార్టీ కంటోన్మెంట్లో పెరగడానికి, బలంగా స్థిరపడడానికి మా కష్టము మా వార్డుల ఎలక్షన్ల రిజల్టే తెలుస్తుంది. ఇదే కాదు, మా అన్న శ్రీనివాసరెడ్డి అన్న అనుభవం తీసుకొని మా నామినేటెడ్ మెంబర్ గారు ఈయన అడ్వైజ్ తీసుకొని కొన్ని వార్డులలో దింపి ఇంకా అభివృద్ధి గిట్ట చేసినాం మేము. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈ నామినేటెడ్ మెంబర్ ప్రక్రియ వచ్చింది కాబట్టి ఈ నామినేటెడ్ ప్రక్రియ సీనియర్ బీజేపీ నాయకులు కానీ, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థల నాయకులు కానీ ఎవరైనా నామినేటెడ్కు అర్హులు. అయితే మేము చేసినటువంటి కృషి, ఇవాళ భారతీయ జనతా పార్టీ 4 ఏళ్లలో మేము చేసిన కృషి, మాకు అధికారం ఇచ్చినా ఇవ్వకున్నా బండి సంజయ్ గారి పాదయాత్ర కానీ, ఏ ధర్నాలలో కానీ ఎన్ని వందల వేల మందిని తీసుకుపోయి మా సొంత డబ్బుతోటి మేమంతా పార్టీకి రాత్రింబగలు సేవ చేసినాం. నేను కానీ, నర్మద కానీ, శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి మేము ఇవాళ మేము హక్కుదారు అనకుండా అర్హులం. అంటే మేము అప్లికేషన్ పెట్టుకోవడానికి